వెల్కమ్ బ్యాక్. నిన్న శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి, కేఆర్ఎంబీ పరిధిలోకి ఇవ్వడానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మీరు ప్రాజెక్టులు అప్పగించారు అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అధికార పక్షం అంటే మినిట్స్ లో ఉంది కదా అని చెప్పేసి అటు హరీష్ రావు అన్నటువంటి విషయాన్ని మనం చూసాము. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇష్యూ పైన రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది అంటోంది అటు కాంగ్రెస్. అండ్ దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటిది బీఆర్ఎస్ లేవనెత్తినటువంటి అంశం. దానికి సంబంధించి నిన్న నిరసనలు కూడా చేసినటువంటి క్రమం చూసాము. మరోవైపు ఆటో డ్రైవర్స్ కి సంవత్సరానికి 12,000 ఇచ్చేందుకు మేము బడ్జెట్ లో పెడతాము అని చెప్పేసి అటు కాంగ్రెస్ చెబుతున్నటువంటి క్రమం. ఇవాళ బడ్జెట్ ఉంది, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మరి కేటాయింపులు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ముందుగా కృష్ణా జలాలకు సంబంధించి, ఈ ప్రాజెక్టులకు సంబంధించి అప్పగించారా లేదా అన్నటువంటి చర్చ తెగినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి కృషాంక్ గారు చెప్పండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు మీరు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు చూస్తోంది. ఇష్యూ డైవర్ట్. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో మేము రాసినాం అజోత్స్న గారు, ఏఆర్ఎంబి అధికారులే మాట్లాడుతున్నారు కదా, దాన్ని స్వాధీనంలోకి తీసుకుంటున్నామని. ఇన్ఫాక్ట్ కొన్ని రోజుల క్రితము రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ని గమనించాలి. రేవంత్ రెడ్డి గారు దేని మీద ఆరోపణ వేసిండ్రు? ఇది విభజన చట్టంలో ఉన్నది, విభజన చట్టంలో ఎవరైతే తయారు చేసిర్రో వాళ్ళే దీనికి కారకులు. కేసీఆర్ గారు అప్పుడు విభజన చట్టం జరిగేటప్పుడు ఎంపీగా ఉన్నారు, కేసీఆర్ గారే దీనికి కారకులు అని చెప్పబట్టే. మరి అసలు విభజన చట్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. నంబర్ 1 అది. ఇంకొకటి ఎంత అబద్ధాలు ఆడుతున్నారు అంటే 299 టీఎంసీకి ఒప్పుకున్నారు అని ఇప్పుడు ఆ వాదనను తీసుకొని వస్తున్నారు. నంబర్ 1. ఇక్కడ మనమేమో కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులను అప్పచెప్పడం, దాన్ని మనం తప్పుపడుతున్నాం, దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం అనే అంశం ఒకటైతే, ఒకటేమో మనకు ఎంత వాటా అనే దాని మీద చర్చ. అయితే ఈ 299 టీఎంసీ కేసీఆర్ గారు ఒప్పుకున్నారా? కేసీఆర్ గారు అవార్డు చేసిరా 299 టీఎంసీ? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్, ఇవి ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినాయి, ఎవరు అవార్డు చేసిర్రు? నంబర్ 1. నంబర్ 2, ఇది తేలుస్తలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఆంధ్రప్రదేశ్ ఏమో లేదు వీళ్ళ కొట్టి 279 టీఎంసీ అని ఏది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఉంది. 2015 లో జూన్ 18th 19th ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే తెలంగాణ వాళ్లకు కేవలం 279 టీఎంసీ మాత్రమే ఇవ్వండి, ఇంకో 20 టీఎంసీ బీమా లిఫ్ట్ మోడర్నైజేషన్ అయితేనే ఇవ్వండి అని వాళ్ళు చెప్పబట్టి, మేమేమో 50-50 రేషియో ఇవ్వండి అని చెప్పబట్టి. అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమన్నది అంటే, ఈ సంవత్సరానికి మాత్రమే గతంలో అవార్డు ఏమైతే అయి ఉందో దాన్ని అట్లా కంటిన్యూ చేయండి, కేవలం కరెంట్ ఇయర్ ఆన్ ఎ టెంపరీ వర్కింగ్ ఇయర్ 2015-16 మాత్రమే అని ఇందులో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఉన్నది నంబర్ 1. సో దాంట్లో స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే మేము ఒప్పుకోలేదు. ఇంకొక విషయం, ఒకవేళ నిజంగానే వీళ్ళ ఆరోపణ ఒప్పుకున్న వాళ్ళమే కూడా అయ్యుంటే సుప్రీం కోర్టులో కేసు వేసింది ఎవరండి? కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? వేసిన కేసులో వాదన ఏంది? 50-50 రేషియో కావాలి అని అడుగుతున్నది మేము. మరి సుప్రీం కోర్టులో మేము ఒక ఫైట్ చేస్తుంటే ఇక్కడ మేము నిజంగానే ఒప్పుకుంటుంటే సుప్రీంకోర్టు అతను ఎందుకు ప్రేయర్ ఆఫ్ పిటిషన్, ఎందుకు కేసుని యాక్సెప్ట్ చేస్తే చెప్పండి. అరే మీరు బయట ఒప్పుకున్నారంట కదా అని వాపసు తీసుకుంటే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసు ఎందుకు కొట్లాడితే చెప్పండి. ఇంకొక విషయం, రోజా గారి ఇంటికి పోయినరు, రొయ్యలు తిన్నారు, ఇంకేదో తిన్నారు అని అంటే, రేవంత్ రెడ్డి గారు అదానిని కలిసినప్పుడు లేని తప్పు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసినా తప్పేంది, ఆంధ్రప్రదేశ్ మంత్రిని ఎవరినైనా కలిసినా తప్పేంది. అయినా నేను ఆ డేట్స్ చెప్తాను. రోజా గారిని 13 ఆగస్టు 2019 కలిసిర్రు, వాస్తవమే. వాళ్ళ ఇంట్లో భోజనం చేసిర్రు, ఓకే. అయితే 10 జనవరి 2020 జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసిర్రు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రగతి భవన్ కు వచ్చిండ్రు, అది కూడా వాస్తవమే. కానీ 28 జూలై 2020 మరి టెండర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ విషయం మీద తీసింది, టెండర్లు అనౌన్స్ చేసింది, ప్రకటించింది. కానీ 29 జూలై అంటే మరుసటి దినమే హరికేష్ మీనా గారు కేఆర్ఎంబి మెంబర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మీ మీద ఫిర్యాదు వచ్చింది, మీరు రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పిలిచిర్రంట,
తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది, దీన్ని ఆపివేయండి అని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ మీద లెటర్ రాసింది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అడుగడుగునా తెలంగాణ ఒక్క నీటి బొట్టు ఆంధ్రప్రదేశ్ అయినా లేకుంటే ఇంకెవరైనా కూడా తీసుకుంటున్నారు అని అంటే అడ్డం పడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ 9.5 సంవత్సరాల్లో కూడా కేఆర్ఎంబి దీన్ని స్వాధీనం చేసుకోవడానికి రాలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేయగానే వీళ్ళు పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద జాతీయ హోదా లేదంటే ఒప్పుకొని వచ్చేస్తారు. ఇది కేఆర్ఎంబి టేకప్ చేస్తుంది అంటే ఇది కూడా ఒప్పుకుంటారు. ఇవాళ మమ్మల్ని అనబట్టే. ఓకే, రామచంద్రారెడ్డి గారు వెళ్ళి ఒప్పుకొని వచ్చి ఇప్పుడు ఆ విషయం రచ్చయిపోయేసరికి అసలు చెయ్యలేదు, గత ప్రభుత్వమే చేసింది అనేది ఏమైనా తెరపైకి తీసుకొస్తోందా కాంగ్రెస్? 2015 జూన్ 18 రోజున 6 గంటల పాటు సుదీర్ఘంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోని మాట్లాడి, నాటి ముఖ్యమంత్రితోని 68% మన రాష్ట్రంలో ప్రవహిస్తున్నటువంటి నదికి సంబంధించి 32% వాళ్లకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 299 టీఎంసీలకి ఒప్పుకున్న దాన్ని ఇలా సమర్థించుకుంటూ 1 year కి నేను చెప్పేసి అంటున్నారు. ఈ రోజు ఏమనుకోకన్నా ప్లీజ్ ఇంటరప్ట్ చేస్తున్నా. 2015లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు ముఖ్యమంత్రిగా, నంబర్ 1. ఇంకొకటి అసలు ఆ సమావేశానికి కేసీఆర్ గారు కూడా వెళ్ళలే, ఎస్కే జోషి గారు వెళ్ళారు. ఓకే సరే, ఆ రోజున కేసీఆర్ గారు ఆయన ప్రతినిధి ద్వారానో కేసీఆర్ గారు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్లి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అగ్రిమెంట్ల మీద సంతకం చేస్తే ప్రొటెస్ట్ అన్నది కూడా లేకుండా దాన్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఒకటి. నెంబర్ టూ వచ్చేసి ఆ రోజున ఒక సంతకం పెట్టినటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులని సంప్రదించి ఏమన్నా చేసిండ్రా, లేకుంటే ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి కేఆర్ఎంబి వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఎక్కడన్నా ప్రొటెస్ట్ చేద్దామని చెప్పేసి మాట్లాడిందా? మూడోది, ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఈ అంశం గురించి లేవనెత్తే వరకు కూడా సుప్రీంకోర్టు ఒక కేసు వేసినాం దీనికి సంబంధించి, అదే విధంగా దీన్ని మనం ప్రొటెస్ట్ చేసినాము, ఈ విధమైనటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకున్నారు, ఈ పరిస్థితులలో దీన్ని ఒప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి మీరు ఎప్పుడైనా కానీ ఒప్పుకున్నారా? మీరు రామచంద్రారెడ్డి గారు అంటే కాంగ్రెస్ లేవనెత్తడం కన్నా కూడా మినిట్స్ లో మీరు అప్పగించారు అని చెప్పాక బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించారు. అది శుద్ధ అబద్ధము. 299 టీఎంసీలని మనకి తెలంగాణ రాష్ట్రానికి ఒప్పుకొని అంటే గత ప్రభుత్వం ఇంతసేపటికి కూడా దేనికో ఒకదానికి చలో అని చెప్పేసి ఒప్పుకోవటం అంటే ఎక్కడ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం లేదు, బార్గెనింగ్ చేసినటువంటి సందర్భం లేదు. కేవలం ఒప్పుకొని వీడికి వచ్చేసి అబ్బా పంచాయతీ పరిష్కారం చేసినాము, వాళ్ళకి మనకు లేదు, ఇది అపరిష్కృతంగా ఉంది ఎప్పటి నుంచో, దాన్ని మేము పంచాయతీని అది చేసినాం అని చెప్పేసి గతంలో కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుకుంటే అనేక సందర్భాల్లో కూడా చూసినాం. మేము ఇలా సూటికి ఒకటే అడుగుతున్నాం, మీరు డాక్యుమెంట్ మీద సైన్ చేసినప్పుడు ప్రతిపక్షాన్ని ఎందుకు సంప్రదించలేదు? ఒకటి. ప్రతిపక్షానికి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? రెండోది. మూడోది, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేది మన మీద ఒక ఫోర్స్ ని తీసుకొచ్చింది ట్రిబ్యునల్ ద్వారా అని చెప్పేసి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పలేదు? అంటే ఆ రోజు మీకు బీజేపీతో ఉన్నటువంటి ఒక సత్సంబంధాలతోని కొనసాగుతున్నటువంటి సత్సంబంధాలు. రామచంద్రారెడ్డి గారు జనాలకు అసలు అంటే ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకున్నట్టుంది కానీ అసలు క్లారిటీ ఏంటి అనేది ఇప్పుడు కృషాంగ్ గారు అంటున్నారు 1 year కోసమే, అది కూడా ముఖ్యంగా 279 అయితే అవైలబిలిటీ వచ్చినాక 299 వరకు అనేది ఆంధ్ర ఒప్పుకున్నది, కానీ దానిపైన కూడా మేము కేసు వేసాము లైక్ అది చెప్తున్నారు. మీరేంటి ఆ కరెంట్ ఇయర్ మాత్రమే కాకుండా మొత్తానికి ఒప్పుకున్నట్టు మీరు చెప్తున్నారు, ఒకవైపు మినిట్స్ కూడా కాదంటున్నారు. ఇందాక కృషాంక్ చెప్తున్నట్లు ఏంటంటే మేము కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకుంది కాబట్టి దానికి శాంక్టిటీ ఉంది లేకుంటే స్ట్రెంత్ ఉందని చెప్పేసి అనేది కాదు. ఏ కేసు వేసినా స్టేట్ క్వశ్చన్ ఒకటి అడగొచ్చు కదా జ్యోత్స్న గారు, మేము మొత్తానికి ఒప్పుకున్నామా లేకుంటే అసలు ఆ 1 year కోసమే? అదే అడిగాను చెప్పండి. మీరు మీరు ఒక సంప్రదాయానికి మీరు గేట్లు బార్ల తీసిందని అంటున్నాం. ఆయన ఎందుకు ప్రొటెస్ట్ చేయలే? ఎందుకు ప్రొటెస్ట్ చేయలే? కోర్టుకు పోయి ఆ రోజున సంతకం పెట్టకుండా మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు అని అడుగుతున్నాం. ఈ రోజున ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఏమైతుంది? సైకాలజికల్ గా కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. చలో 299కి ఈ సంవత్సరానికి ఒప్పుకున్నారు, నెక్స్ట్ ఇయర్ కూడా ఒప్పుకుంటారని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. రెండోది ఏంటంటే ఏ సర్కమ్స్టాన్సెస్ లో మీరు ఒప్పుకున్నారు అన్నటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. మూడోది ఏంటంటే మీరు ఏకపక్షంగా నిర్ణయం ఎట్లా తీసుకుంటారు తెలంగాణ ప్రతిపక్షానికి చెప్పకుండా అన్నది ఇంకోటి వస్తుంది. నాలుగోది ఏంటంటే ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొచ్చేసి ఇక్కడ బీజేపీ నాయకుల ద్వారా కేంద్రానికి మనం రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా
ఈ రోజున 2024 దాకా కూడా రామచంద్రారెడ్డి గారు అట్లయితే ఇప్పుడు ఒప్పుకొని అప్పజెప్పేటువంటి విషయం కూడా ఎవరికి చెప్పకుండా జరిగిందని అంటారుగా? అలా అయితే 100% వాళ్ళు ఆ రోజున కుమ్మక్కైపోయి ఇప్పుడు మొన్నటి సాగర్ వివాదం తర్వాత మొన్న ఒప్పుకోవడం అనేది కూడా మరి ఎవరికి చెప్పకుండా వెళ్ళి సంతకం పెట్టేచ్చారనరా? ఎవరు అది చెప్తున్నారు కదండి, ముఖ్యమంత్రి గారు స్వయంగా సభలో ప్రకటించారు. అటువంటి సమస్య లేదు, ఒప్పుకోలేదు అని చెప్పేసి సుస్పష్టంగా కూడా ఆయన డిక్లేర్ చేశారు. ఒకసారి శ్రీనివాస్ గారు వర్షం తీసుకుందామండి. అంటే ఎందుకు మినిట్స్ ఎందుకు అలా వచ్చాయి? ఒప్పుకున్నట్టుగా వాళ్ళేమో రిలీజ్ చేశారు. అసలు ముఖ్యంగా అంటే పరిధిలోకి వెళ్తే ఎలా ఉంటది, వెళ్ళకపోతే ఎలా ఉంటది, ఆ మెయింటెనెన్స్ వాటన్నిటికన్నా కూడా అసలు ఒప్పుకున్నారా లేదా అనేది క్లారిటీ లేదు. శ్రీనివాస్ గారు మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఊరికే మినిట్స్ లో లేని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుందా? మంత్రివర్గం యొక్క నిర్ణయం లేకుండా ఏది జరగదు. మంత్రివర్గ నిర్ణయం దీనికి లేదు, ఒప్పుకోలేదు. రైట్. అంటే అధికారులు ఒప్పుకొని వచ్చారు కానీ మంత్రివర్గానికి తెలియదు ఈ విషయం అంటారు, అంతేనా? మంత్రివర్గం యొక్క నిర్ణయం ఇంతటి సీరియస్ ఇష్యూలో ఉండాలి, అటువంటిది లేదు, చర్చ లేదు, ఒప్పుకోలేదు అని చెప్పేసి మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారు జోస్నా గారు, అయితే ఈ సబ్జెక్ట్ ఏంటంటే సంవత్సరాలుగా నాలుగు వస్తున్నటువంటి సబ్జెక్టు విషయం ఇది. 2014 ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో భాగంగా నీటి కేటాయింపులకు సంబంధించి 2015 జూన్ 18, 19 తారీఖులలో జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ లో ఇందాక సోదరుడు చెప్పినట్టుగా అది 299 టీఎంసీలకు మాత్రమే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి మాట జగమెరిగినటువంటి సత్యం. దీన్ని ఎవ్వరు కాదనలేదు. సరే, క్రిషాన్ గారు చెప్తున్నట్టుగా కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ 1 year కి 2 years కి అనేటువంటిది ఆ మినిట్స్ చూడాలి. కానీ ఆనాడు మాత్రం 299 టీఎంసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు మాట వాస్తవం. దీన్ని ఏ ఒక్కరు కూడా కాదనలేరు. ఒకవేళ కాదనంటే ఇక అది మనం అబద్ధాలను ఏ రకంగా నిజాలుగా ప్రూవ్ చేయాలనేటువంటిది వాళ్ళు ఎవరైతే అబద్ధాలు నేర్చుకుంటున్నారో చెప్తున్నారో వాళ్ళ వైపు నుండి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. నిజంగా కూడా ఆ రోజు 2015లో 299 టీఎంసీలకు ఒప్పుకున్నటువంటి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కి కేటాయించారు. 299 టీఎంసీలు ఏమో తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించినటువంటి, తెలంగాణ ప్రాంతానికి కేటాయించినటువంటి మాటను ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎంత గగ్గోలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటిదే ఇక్కడ చాలా మౌలికమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆ రోజేమో నువ్వు ఒప్పుకొని ఈ రోజు ఇంకో ప్రభుత్వం మీద, ఇంకో పార్టీ మీద, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నిందారోపణలు చేయడం ఏదైతే ఉందో ఇప్పుడు మొన్న ఒప్పుకుంది అన్న దాని మీద చూస్తే మొన్న ఒప్పుకోవడం వల్ల ఒప్పుకున్నారని మీరు మినిట్స్ రిలీజ్ చేశారా? లేదు అనంటే గతందే గుర్తు పెట్టుకొని రిలీజ్ చేశారా? లేదు, ఉన్నదే రిలీజ్ చేసిరు కదా. దాంట్లో ఇప్పుడు ఈ రోజు నీకు, నాకు, రామచంద్రారెడ్డి గారికి, కృష్ణ గారికి మధ్యలో ఒక మీటింగ్ జరిగిందని ఏం జరిగినటువంటి విషయాన్ని నేను చెప్పట్లేదు. నేను విత్ డేట్స్ చెప్తా ఉన్నా. 2015 జూన్ 18, 19 తారీఖులో జరిగింది. దానికి మన ప్రభుత్వం నుండి అధికారులు పోయినారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అధికారులు పోయారు. అధికారులు మరి రామచంద్రారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీకి కొంతబాడినట్టుగా అసలు ఈ మంత్రివర్గానికి సంబంధం లేకుండానే వాళ్ళు పోయి సంతకాలు పెట్టుకున్నారు అనేటువంటిది ఇక మరి ఆ రెండు పార్టీలకు ఏ రకంగా అట్లా చేయవచ్చు అనేటువంటి వాళ్ళు కొత్తగా ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి దేశాన్ని నేర్పించాల్సినటువంటి సందర్భం ఏర్పడతా ఉంది. అసలు మంత్రివర్గంకి సంబంధం లేకుండా, కన్సర్న్ మంత్రికి సంబంధం లేకుండా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా ఒక అధికారి పోయి సంతకాలు చేసుకొని వస్తారా? చూస్తున్నారు. ఒకవేళ చేసుకొని వచ్చింది అనుకోండి, ఆ అధికారిని తెలంగాణ ప్రాంతంలో ఎట్లా పని చేయనిచ్చినావు నువ్వు గత 5 ఏళ్లుగా 10 ఏళ్లుగా? అధికారం దిగిపోయే నాటికి 2024 9 సంవత్సరాలు ఆ అధికారి ఎవరు అతని మీద చర్యలు తీసుకోలేకపోయింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా పనిచేసుకొని ఇచ్చింది? ఈ రకమైనటువంటి అబద్ధాలను కాంగ్రెస్ పార్టీ సమర్థించడం ఏదైతే ఉందో అదే వాళ్ళ యొక్క దివాళాకోరు రాజకీయం అంటా ఉన్నా నేను. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి తప్పుల్ని అసలు మంత్రివర్గానికే సంబంధం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి అధికారులు పోయి సంతకాలు పెట్టి వచ్చిరని చెప్పేసి రామచంద్రారెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారు? సంతకం పెట్టలేదు, చెప్పినటువంటిది ఆ విషయం చెప్పారు. మరి మీరు చెప్పిన దాంట్లో దాని అర్థమేమో నాకు అర్థం కాలేదు జ్యోత్స్న గారు. కానీ మరి నేనేమంటానంటే అది ఒకటే కాదు, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా భావోద్వేగాలను రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మొన్నటికి మొన్న నవంబర్ 30 తారీఖు 2023 నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ ఎన్నికలు జరుగుతా ఉంది. అదే నవంబర్ 29వ తారీఖు నాడు నాగార్జున సాగర్ మీద ఆంధ్ర పోలీసులు వచ్చేసి ఆ ప్రాజెక్ట్ ను మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకో ఇప్పుడు రావట్లేదు, ఎందుకంటే అంతకంటే ముందు రాలేదు మరి ఆంధ్ర పోలీసులు. ఆ రోజు ఎందుకు వచ్చారు అంటే మళ్ళీ అదో రకమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టాలి. చూసినా తెలంగాణ ప్రాంతానికి మేముంటేనే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం ఉంటది,
మేముంటేనే తెలంగాణ ప్రాంతం సురక్షితంగా ఉంటది, మేముంటేనే తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకుంటాం అనేటువంటి ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వేసినటువంటి ఎత్తుగడను తెలంగాణ ప్రాంతం చిత్తు చేసింది. వాళ్ళ పన్నేటువంటి ఉచ్చులో ప్రతిసారి తెలంగాణ ప్రజలు చిక్కుకుంటారు. వాళ్ళు ప్రతిసారి ఇక మేము ఏం చెప్తే అది నమ్ముతారనేటువంటి అమాయకమైనటువంటి వ్యక్తులు అయితే తెలంగాణ ప్రాంత ప్రజలు కారు. ఒక అబద్ధాన్ని ఒక్కసారి నిజం చేయొచ్చు, 2 సార్లు నిజామని ఒప్పించవచ్చు, 3 సార్లు నిజమని నువ్వు ఒప్పించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక అబద్ధం ఎప్పటికీ అబద్ధంగానే ఉంటది కదా చూస్తా గారు. నువ్వు ఎలా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పేసేటువంటి ప్రయత్నం చేయలేవు కదా. టీఆర్ఎస్ పార్టీ అదే చేసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదకి ఆంధ్ర పోలీసులు వచ్చిన తర్వాతే అసలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానం ఏంటిది అనేటువంటి చాలా క్లియర్ గా నేను ఇంకా దాంట్లో నేను ఆ డిస్ప్యూట్లకు ఇంకా పోదలుచుకోలేదు. కానీ వాస్తవానికి నేను ఇందాక మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట ఉన్నాను. సరే నేను రేవంత్ రెడ్డి గారికి ఏదో సమర్థిస్తున్నాను అనుకోకండి, కానీ ఆ రోజు వచ్చినటువంటి ఆంధ్ర పోలీసులు ఈ రోజు ఎందుకు రాలేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆ ఒక్కరోజు ఎందుకు వచ్చారు? ఎన్నికలకు 1 రోజు 2 రోజుల ముందే ఎందుకు వచ్చారు? ఆ తర్వాత ఎందుకు రాలేదు? లేకపోతే దానికంటే ముందు ఎందుకు రాలేదు? టీఆర్ఎస్ పార్టీ 2014లో కదా అధికారంలోకి వచ్చింది. 2023లో ఎట్లా వచ్చింది ఆంధ్ర పోలీసు? ఆ నీటి కేటాయింపులు కూడా 2015 జరిగినాయి. సరే కృష్ణ గారు అన్నట్టు ఒక సంవత్సరానికే జరిగినాయి అనుకుందాం. ఒక సంవత్సరం తర్వాత ఆంధ్ర పోలీసులు ఎందుకు రాలేదు నాగార్జున ప్రాజెక్టు మీదకి ఇంకో ప్రాజెక్టు మీదకి? ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. జ్యోత్స్న గారు నాకు ఒక దండం పెడతాను నేను మీకు ఒక మనవి జ్యోత్స్న గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రతినిధులు పెట్టుకోరు కానీ కనీసం మీరన్నా, ఎందుకంటే ఈ కేఆర్ఎంబి చర్చ జరుగుతుంది కాబట్టి దయచేసి ఒకసారి ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మీ ముందు పెట్టుకోండి జ్యోత్స్న గారు. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కాగితం ముంగట పెట్టుకుంటే అందులో ఏం రాసున్నదో దాని గురించి మాట్లాడవచ్చు. దాని గురించి ఎత్తలేరు. రామచంద్రారెడ్డి గారు సైనే చేయలేదు అంటున్నారు. ఆ మినిట్స్ కు సంబంధించి ఒక్క నిమిషం చూసిన నన్ను ప్లీజ్ కంప్లీట్ చేయనివ్వండి. మీరు సూటి ప్రశ్న కాంగ్రెస్ ప్రతినిధిని అడిగారు. నంబర్ 1, అసలు వారు పర్మనెంట్ గా ఒప్పుకున్నారా కేసీఆర్ గారు, టెంపరీ ఆ ఇయర్ కు ఒప్పుకున్నారా అని మీకు స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే దానికి మొత్తం ముక్కిట్లున్నది కదా అని చెప్పారు, కానీ దానికి సమాధానం చెప్పలేదు, అస్సలు చెప్పలేదు. నంబర్ 1. నంబర్ 2, అసలు మనం ఇక్కడ 2 ఇష్యూస్ ని కలుపుతున్నాం. ఏ ఇష్యూస్ తెలుసా జ్యోత్స్న గారు? ప్రస్తుతం మనం పోరాడుతున్నది కేఆర్ఎంబి మన వాటర్ ప్రాజెక్ట్స్ ని టేక్ ఓవర్ చేయడం. దాన్ని 299 టీఎంసీ దానికి రెండింటికి కలుపుతున్నారు వాళ్ళ అడ్వాంటేజ్ కోసం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. ఈ 299 టీఎంసీఓ 811 టీఎంసీ అనేది అవార్డు, మన వాటా. మనం అడుగుతున్నది 50-50 కావాలని. అదొక అయితే ఇప్పుడు మన వాటర్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళ పెత్తనం విషయం మీద ఇంకొక చర్చ రగడ జరుగుతున్నది. ఇదొకటి అయితే నేను అక్షరాలా చదువుతున్నది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ డాక్యుమెంట్ నుంచే. నేను నా సొంత కవిత్వం చెప్పట్లేదు, పదే చదువుతున్నాం. ఇందులో ఒక పాయింట్ మీకు చెప్తాను. 4th పాయింట్ ఇది. The representative of Andhra Pradesh contended that the share of Telangana is only 279 TMC and additional 20 TMC will be available to them for Bhima Lift project only after the completion of modernization of Krishna Delta system. ఇది నంబర్ 1 అయితే 5th పాయింట్ మీకు చెప్తాను. It was agreed in the meeting that the share of 2 states, that the figures of share of the 2 states as mentioned in the projects dated 18/10/2013 may be followed as working arrangement for the current year only without prejudice to the rights of the 2 states about their entitlements which have been raised or to be raised before appropriate fora. దీని అర్థం ఏంటంటే ఆ రోజు తేల్చలే వీళ్ళు పదే కేసీఆర్ గారి ప్రభుత్వం 2015లో సంతకం చేసి వచ్చింది అని అంటున్నారు కదా. ఈ పారాగ్రాఫ్ ఈ 5th పాయింట్ ఏంటి తెలుసా జ్యోత్స్న గారు? 2013-18 అక్టోబర్ ప్రకారంన ఏదైతుందో దాన్నే ఈ సంవత్సరానికి ఇట్లనే నడుస్తూ పోండి. ఎందుకంటే మీ మధ్యలో పంచాయతీ తేల్చలేదు కాబట్టి ఆ రోజు కాలేదు. 2013లో ఎవరు ప్రభుత్వం ఉన్నది చెప్పండి, ఎవరు తేల్చిరు చెప్పండి? 299 టీఎంసీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఏం తేలలేదు, అందుకే కదా సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నది. ఇంకొకటి చెప్తా అయ్యా, ఒక్క నిమిషం మేడం. దీన్ని ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని? ఇది నేను కేంద్ర ప్రభుత్వానికి నేను సోలంకి గారి ద్వారా నేను పోయి అడిగితే నాకు వచ్చిన డాక్యుమెంట్ కాదు ఇది.
ఓపెన్ పబ్లిక్ డొమైన్ లో వెబ్సైట్ యాన్యువల్లీ కేఆర్ఎంబి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్లెట్ లో ఉన్న డాక్యుమెంట్ ఇది మినిట్స్ ఆఫ్ మీటింగ్. సుప్రీం కోర్టులో జరిగే వాదన కూర్చున్నది కూడా మా సోదరులు పెద్ద వకీలే. సుప్రీం కోర్టులో జరిగే వాదన వేసే పిటిషన్ కూడా ఓపెన్ గా ఉంటుందని వాళ్ళకి తెలుసు. మేము అనేది ఏంటంటే మేము ఏం దాయలేదండి, ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నాం. మేము అనేది ఏంటంటే ఇవాళ మళ్ళా దీన్ని ఏం కొలాబరేట్ చేస్తున్నారంటే మొన్న ఏమని చెప్పింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ అయింది అని చెప్పారు. మీరు అడిగిన సూటి ప్రశ్న గట్లెట్లా అవుతుందండి అని చెప్పారు. దాని గురించి సమాధానం రాలే, ఇద్దరి నుంచి రాలే. స్ట్రైట్ క్వశ్చన్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ అయిందా? రాంగ్ అయితే మరి ఎట్లా కేఆర్ఎంబి వాళ్ళు ఎందుకు పోతున్నారు? కేంద్రం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే మీరు నంబర్ 1. రాష్ట్రం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే మీరు అప్పచెప్తున్నారా లేదా? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పైందంటే దాన్ని ఖండించండి, దాని మీద పోరాడండి, అడ్డపడండి. రామచంద్రారెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్ చెప్తాను. పూర్తి స్థాయిలో కూడా రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఒక్క చెప్పండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నా వాయిస్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు జోసా గారు నా వాయిస్ వెళ్తుంది. రామచంద్రారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మేము ప్రప్రథమంగా ఖండించడం అది జరగలేదు అని. రెండోది దానికి కొనసాగింపుగా ఉన్నటువంటి వాస్తవాలను చెప్పింది ఏంటంటే జనవరి 17, 2024 జరిగినటువంటి ప్రాజెక్ట్ దీనికి సంబంధించినటువంటి మీటింగ్ కి కొనసాగింపుగా ఫిబ్రవరి 1 మీటింగ్ జరిగింది. అందులో ఇంజనీర్ ఇన్ చీఫ్ పార్టిసిపేట్ చేసిండ్రు. అదే విధంగా జలశక్తి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి అందులో 15 కామన్ ప్రాజెక్టులను అప్పగింపుకు సంబంధించి చర్చ జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వము చాలా సుస్పష్టంగా కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఏమన్నది చెప్పడం ఏందనంటే కొన్ని కండిషన్స్ పెట్టింది. మీరు 200 హైడల్ ప్రాజెక్ట్ కి 264 టీఎంసీలు మాకు వాటర్ ఇవ్వాలి. అదే విధంగా 20% వాటర్ నేమో మా తాగునీటి అవసరాలకు ఇవ్వాలి. అదే విధంగా ఈ హైడల్ ప్రాజెక్ట్ సంబంధించిన దానికి ప్లానింగ్ కమిషన్ ప్రకారం కంటిన్యూ చేయాలి, దానికి మీరు అభ్యంతరం పెట్టకూడదు అని చెప్పేసి దానికి ఒప్పుకున్నటువంటి సందర్భం ఉంది. ఏది ఈ విధమైనటువంటి కండిషన్స్ గా మీరు ఒప్పుకోండి ముందని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. మరి ఇంత సుస్పష్టంగా కూడా పత్రికలలో వచ్చింది ఈ విషయం, అదే విధంగా వార్తలలో వచ్చింది. దీన్ని సర్ప్రైజ్ చేసుకుంటూ ఈ రోజున అంటే బీఆర్ఎస్ నాయకులు ఈ రోజున మాట్లాడుతున్నారు అంటే ఇది రాజకీయం కాకేమంటారు. ఒకవైపున అగ్రిమెంట్ల సంతకం చేసి వస్తారు, ఇంకో వైపున 1 సంవత్సరమే అంటారు, ఇంకో వైపున సుప్రీంకోర్టులో కేసు వేసిన మాట. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు అంటే ఇప్పుడు జనాలకి అంటే ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య మనం ఏం మాట్లాడుకుంటుంది కూడా సరిగా అర్థమయ్యే అవకాశం ఉండదు అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు 2015 దానికి సంబంధించి 13 రిపీట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు అంటున్నారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు అసలు అప్పగించారా లేదా, సంతకం పెట్టారా లేదా, కొంతమంది అధికారులపై ఎందుకు చర్యలు తీసుకున్నారు? అప్పగించలేదు ఫస్ట్ ఆన్సర్. రెండోది పిఎల్ చెప్పినాము, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సభలో నిండు సభ సాక్షిగా చెప్పారు. 2 మూడవది 17 ఇందాక చెప్పినట్లు 17వ తారీఖు మీటింగ్ అయింది. ఫిబ్రవరి 1 అయితే కండిషన్స్ పెట్టినాం. ఈ ప్రాజెక్టులను అప్పగించాలంటే మాకు సగం వాటర్ రావాల్సిందే కృష్ణా జలాలలో, ఎందుకంటే మాది పారే 68% మా భూభాగం ఉంది అని చెప్పడం అదొకటి. ఐడల్ ప్రాజెక్ట్ మినిట్స్ పైన మీరు ఎట్లా కొట్లాడుతున్నారు? ఎందుకంటే ఆ రోజు ఫిబ్రవరిలో ఇచ్చిన మినిట్స్ లో ఒప్పుకున్నారు ఒకటి, మెయింటెనెన్స్ కి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళే ఆ ఖర్చులు చూసుకోవాలి ఒకటి, ఉద్యోగులకు సంబంధించి అంతా లెక్క చూసుకోవాల్సింది ఒకటి, అండ్ అప్పటికే సిఆర్పిఎఫ్ వాళ్ళని కూడా బలగాలను పంపించారు, మీరు వెళ్ళాలి అని అంటే వాళ్ళు అక్కడ ఉంటారు అంతే. ఇవన్నీ వీటిపైన మీరు ఎట్లా ఫైట్ చేస్తున్నారు? ఆ తప్పుడు మినిట్స్ పైన మీరు ఎట్లా ఫైట్ చేస్తున్నారు? మీరు అనుకున్నదే ఒకటి నిజమేన అనుకుందాం, దానికి సంబంధించి మంత్రివర్గంలో చర్చ జరగాలి, ఇంత సీరియస్ ఇష్యూ కదా. మరి ఎక్కడన్నా కానీ అటువంటిది ఉండగా. రెండవది ఇక్కడ నేను దీన్ని సంబంధించి మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి, మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోలేదు ఓకే, మీరు అన్న దానిపైనే స్టాండ్ తీసుకొని ఉంటే మీరు దానిపైన ఎట్లా ఫైట్ చేస్తున్నారు? ఒక అబద్ధపు సమావేశపు మినిట్స్ ని ప్రకటించినట్టే కదా. ఒక నిమిషం కృష్ణ, ప్రభుత్వము అప్రాపరేట్ డెసిషన్ తీసుకుంటుంది దీని మీద అన్నది ఒకటి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆ రోజున పోలింగ్ డే రోజున జోస గారు ఇప్పుడు కొంచెం ఇంటరప్ట్ చేయకండి, డిస్టర్బ్ అయిపోతే మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు పోలింగ్ డే రోజున తెలంగాణ రాష్ట్ర నా భూభాగం మీదకి, నా గడ్డ మీదకి, నా ప్రాజెక్టు టెరిటరీలోకి
ఆంధ్ర పోలీసులు పర్మిషన్ లేకుండా రాత్రి 1 గంటకు వచ్చేసి దౌర్జన్యంగా నా పోలీసుల్ని నా అధికారులని ఎప్పుడైతే కొట్టిండ్రో ఏం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రశ్నించిందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కొత్త పిట్టకథలతో ఓకే, మీరైతే ఒప్పుకోలేదు ప్రాజెక్టులు సమాధానం చెప్పాలి. ఓకే దానికి సమాధానం ఉందని చెప్పాలి. శ్రీనివాస్ గారు